మన శివశంకర వరప్రసాద్ గారు సంక్రాంతికి వచ్చి దున్నుకుంటూ వెళ్ళిపోయారు. 400 కోట్లు దగ్గర కలెక్షన్స్ ఇవాళ వరకు వచ్చాయంటే మెగాస్టార్ ఇంపాక్ట్ ఇంకా ఇప్పటికే కాదు, ఎప్పటికీ చెరగరైనది, చెరిగిపోనిది, చెరిపేయాలనుకున్న చెరగనటువంటి ముద్ర వేసినటువంటి వ్యక్తిత్వం ఆయన నడవడిక అలాంటిది. ఆయన జీవితమే ఎంతో మందికి ఒక పాఠంగా, ఎంతో మందికి రోల్ మోడల్గా నిలిచినటువంటి వ్యక్తి. రికార్డు కొడితే ఎలా ఉంటుందో మనం ఇప్పటికే చూసాం. ఇండస్ట్రీ షేక్ అయిపోయేలా, ఒక సినిమా ఇండస్ట్రీ అంతా పండగ చేసుకునేలాగా, డిస్ట్రిబ్యూటర్లు ఎగ్జిబ్యూటర్లు అనే వాళ్ళకి ఎప్పుడో షీడ్లు ఇవ్వటం అనేది గత 20 ఏళ్ళు 25 ఏళ్ల క్రితం లేదా 15 ఏళ్ల క్రితం మాత్రమే చూసేవాడు. 100 రోజుల ఫంక్షన్లోనే 50 రోజుల ఫంక్షన్లోనే చాలా గొప్పగా వాళ్ళకి పిలిచి, ఇదిగో మీ షీల్డ్లు, మీరు ఈ సినిమాని మీ థియేటర్లో ఇన్ని రోజులు ఆడిపించారు, ఇంత కలెక్షన్స్ వచ్చాయని గౌరవించుకునేటువంటి పరిస్థితి. అన్ని మధుర స్మృతులన్నీ కూడా నిన్న గౌరవించుకోవడం మనం చూసాం. మన శివశంకర వరప్రసాద్ గ్రాండ్ సెలబ్రేషన్స్ నిన్న జరిగాయి. అలాంటి దాంట్లోనే ఇంకొక అద్భుతమైనటువంటి ఘటన కూడా జరిగింది. డైరెక్టర్ అనేటువంటి వ్యక్తి సినిమాకి ఎంత మూలమో, ఎంత బలంగా కెప్టెన్లా ముందుంచి నడిపిస్తారో అనిల్ రావుపూడి గారు ఒక లెజెండరీ యాక్టర్స్ ఇద్దరిని, ఒక జనరేషన్కి ఒక ఇన్స్పిరేషన్గా, సూపర్ స్టార్లుగా చూస్తున్నటువంటి ఒక ఇద్దరిని ఒకటే సినిమాలో తీసుకొచ్చి ఎక్కడా కూడా భేదాభిప్రాయాలు వాళ్ళిద్దరూ కూడా కలగ చేసుకోకుండా, రానివ్వకుండా, ఇద్దరికి కూడా సమన్యాయం చేస్తూ, ఇద్దరి క్యారెక్టర్స్ని ఎలివేట్ చేస్తూ, ఫన్ చేస్తూ ఒక హిస్టరీ క్రియేట్ చేశారు విక్టరీ వెంకటేష్ గారు, మెగాస్టార్ చిరంజీవి గారి కాంబినేషన్. అలాంటి ఒక అద్భుతమైనటువంటి డైరెక్టర్కి మెగాస్టార్ చిరంజీవి గారు ఇచ్చినటువంటి గిఫ్ట్ చూస్తే పిచ్చెక్కిపోయిందంతే. ఒక్కొక్కరికి ఇంకా డైరెక్టర్స్కి ఇంత గౌరవించేటువంటి హీరోలు ఉన్నారు అంటే అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ అది మొదలుపెట్టినా, ఇప్పుడు అది కంటిన్యూ చేస్తున్నా, రేపు ఎవరన్నా కంటిన్యూ చేయటానికి ఉన్నా అది మెగాస్టార్ అనే మాట చాలా అందరికీ తెలిసిందే. ఈరోజు మెగాస్టార్ చిరంజీవి గారు అనిల్ రావుపూడి గారిని అంత గొప్పగా డైరెక్ట్ చేసినటువంటి డైరెక్టర్కి 2 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి రేంజ్ రోవర్ కారుని ఆయనకి అలా గిఫ్ట్గా ఇచ్చారంటే ఆలోచించండి ఆయన మనసు ఎంత గొప్పదో. చిరంజీవి గారు చాలా మంది ఇప్పటికీ ఆయన 70 ఏళ్లలో ఇంకా సంపాదిస్తున్నారు, ఇంకా కోట్లు వచ్చేస్తాయి అనుకుంటున్నారేమో. చాలా సినిమాల్ని చేసి ఉండొచ్చేమో, కానీ ఈ సినిమా ఆయన డబ్బుల కోసం చేయట్లా, ప్రజల కోసం చేస్తున్నారు, ప్రజల్ని ఎంటర్టైన్ చేయటం కోసం చేస్తున్నారు, ఎంతో మందికి ఇన్స్పిరేషన్గా నిలవటం కోసం, ఎంతో మందికి ఉత్తేజాన్ని ఇవ్వటం కోసం చేస్తున్నట్టుగానే అనిపించింది. నిన్న ఆయనకి ఇచ్చినటువంటి రెమ్యునరేషన్ ఎంతో నాకైతే తెలియదు, కానీ సినిమాకు వచ్చినటువంటి కలెక్షన్స్ ఎంతో, దాంట్లో అనిల్ రావుపూడి గారికి ఎంత ఇచ్చారో ఏంటో నాకైతే తెలియదు, కానీ 2 కోట్ల రూపాయలు ఒక గిఫ్ట్ రూపంలో ఆయనకి ఇచ్చారు అంటే ఆలోచించండి. చిరంజీవి గారు డైరెక్టర్స్ని ఎంత ఎంకరేజ్ చేస్తున్నారు. సినిమా ఇండస్ట్రీలో ఎవరు హిట్ కొట్టినా అది నా సినిమానే, నేనే హిట్ కొట్టానన్నంత ఎంజాయ్ ఆయన ఎందుకు చేయగలుగుతున్నారు అంటే ఇందుకే. సినిమా ఇండస్ట్రీ అంటే అందరూ బాగుండాలి. ఇలాంటి డైరెక్టర్స్ నిన్న ఆయన మాట్లాడినటువంటి స్పీచ్తో ఎంతో మందికి ఇన్స్పిరేషన్గా, ఒక ఆడవాళ్ళు ప్రొడ్యూసర్గా కావచ్చు, సినిమా ఇండస్ట్రీలో ఏ రకమైనటువంటి ప్లాట్ఫామ్లో అయినా రావాలి అంటే రండి, మీకు ఇక్కడ అంతా కూడా బాగుంటుంది అని చెప్పి ఒక భరోసా కల్పించడమే కాదు, ఒక బలమైనటువంటి సందేశాన్ని కూడా ఆయన ఇచ్చారు. సో అలాంటి నిన్న అనిల్ రావుపూడి గారికి ఇచ్చినటువంటి గిఫ్ట్లో ఎంతోమంది డైరెక్టర్స్కి మంచిగా ఒక స్టోరీని మీరు తీసుకొచ్చి హిట్ కొట్టి ఈ సినిమా ఇండస్ట్రీ స్థాయిని ఇంకా మరింత తీసుకువెళ్ళి, సినిమా ఇండస్ట్రీతో పాటు సినిమా ప్రపంచం అంతా కూడా బాగుండాలి అనేటువంటి సంకల్పంతో ఎవరైనా చిత్తశుద్ధితో పనిచేసేటువంటి వ్యక్తులు వస్తే గనక సినిమా ఇండస్ట్రీలో ఇలాంటి హిట్టే కొడతారు. వాళ్ళకి ఇలాంటి ఎంకరేజ్మెంటే మెగాస్టార్ నుంచి ఉంటుంది అని మరొకసారి ఆయన ప్రూవ్ చేసినట్టుగా అనిపించింది.